పూజలు నాయకు బాలస్వామి కుమారి దంపతుల మనవరాలకి ప్రతి వ్యక్తిగా దేవుడు వచ్చారని చేయాలి. ఈ పూజలలో ప్రార్థన చేయాల దేవుడు ఆ బిడ్డకు దేవుడి జ్ఞానం కోరుకుని దయచేయాలన్న ఈ పూజ వల్ల స్వాగతించబడుతుంది. అదేవిధంగా మన వ్యక్తిగత వల్లనే ఈ పూజ వల్ల స్వాగతించబడుతుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సందేశం మన ఎంపిక విషయంలో మనం తీసుకునే నిర్ణయాల విషయంలో సరైనగా ఉండాలి. మనం ఏది ఎంపిక చేసుకుంటామో ఏది నిర్ణయించుకుంటామో అదే మన జీవితాన్ని నిర్మిస్తుంది అని ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. ఈనాటి స్వాతంత్రంలో ఆలోచించినట్లయితే ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి అని యేసయ్యలో అనేకులు ఆయన విననాడి ఇక ఎన్నడూ కూడా వెంబడింపరాయి. ఏ మాటలు మనం ప్రశ్నించుకున్నట్లయితే గడిచిన 5 వారాలు మనం యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ప్రభు నేనే జీవాహారం అని మనకు స్పష్టంగా ఆలోచిస్తున్నాను. మనుష్య కుమారుని శరీరం మీరు భుజించి ఆయన రక్తమును పానము చేస్తే తప్ప మీలో జీవం ఉండదు అని పలుమార్లు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నారు. ఈ మాటలు విన్న తర్వాత చాలా మంది కూడా చూసి కూడా ఈ మాటలు చాలా కఠినంగా కర్ణ కఠోరంగా ఉన్నాయి. ఇలా మాటలు మనకు అర్థమైనది. చాలా మంది ఎందుకు వెళ్ళిపోయారు. అప్పుడు చాలా మంది ఎప్పటించలేదు. బహుశా చాలా మంది ఉంటే 12 మంది పిలిచి శిష్యులు ఉండేవారు అనుకుంటాం. దేవుడు కూడా కథోలిక రోమన్ క్యాథలిక్ సంఘంలో ప్రభు చెప్పిన మాటలను మనం పాటిస్తూ ఉన్నాం. చాలా మందికి కూడా దివ్య పూజ అని అర్థం కాక గురువు చేసే ప్రార్థనలు గురువు బోధించే బోధనలు ఈ పీఠంపై జరుగుతున్నటువంటి పరమ రాష్ట్రం అర్థం కాక చాలా మంది కథోలికులు కూడా ఇది పూజ మాకు అర్థం కాలేదు. అప్పము రాక్షసము క్రీస్తు దేవుడు రక్తంగా ఎలా మారుతున్నాయి మాకు అర్థం కావట్లేదు. ఇది విచిత్రంగా ఉన్నదని చాలా మంది సమస్యలు ఇతర మందిరాలు చెందిన వారు విడనాడు వెళ్ళిపోతున్నారు. అతిశక్తి లేదు. ఆనాటి వీరులే కాదు నేను కూడా చాలా మంది కథోలిక విశ్వాసులు కూడా విశ్వాసాన్ని వైఖరికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇతర సంఘాలు తయారవుతున్నారు. కొంతమంది విశ్వాసాన్ని వైదొలుగుతున్నారు. ప్రజలు ప్రభు మనందరినీ కూడా అడుగుతున్నారు. పేదలు గారు అడిగినట్టుగా ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. మీరు కూడా వెళ్ళిపోతారంటే ప్రభావం ఎక్కడికి వెళ్ళగలం? నీకు నిత్య జీవం మాటలు గలవాడు, నీకు దైవ కుమారు అని నేను విశ్వసిస్తున్నాను అన్నట్టుగా ఈరోజు నీకు నన్ను ప్రభావిస్తున్నాను. ప్రభువును ఆయన సన్నిధిని ప్రజలకి విశ్వాసంగా ఉన్నాము. ఆయన చెంత వచ్చి మరింత విశ్వాసం ఎదిగే విశ్వాసంగా ఉన్నామా ఆత్మపరిశీలన ప్రార్థిస్తున్నాము. మనం తీసుకునే నిర్ణయం మనం తీసుకునే ఎంపికలు మన జీవితాన్ని నిర్మిస్తాయి. కనుక ప్రభువా నీవు నిత్య జీవ మాటలు కలవాడము. నువ్వు ఉన్ననాడు ఎక్కడికి నేను వెళ్ళను. నీ నుండి దూరంగా మరి వైదొలగం మరి ప్రభు మాట్లాడిన విశ్వాసాన్ని బలపరచని ఈ పూజలలో ప్రార్థన చేస్తున్నాను. ఈ దివ్య పూజలను నియమితంగా నిర్వర్తించడానికి నా చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపం చెందుతున్నాను. Dai
నీవు విశ్వాసుల మనసుల ఏకైక లక్ష్యము మీద నిర్మించు. కావున మేము నీవు ఆజ్ఞాపించిన దాన్ని ప్రేమించునట్లు నీవు వాగ్దానము చేసిన దాన్ని కాంక్షించునట్లు అనుగ్రహించు. స్థిరము కాని ప్రపంచములో ఉన్న నిజమైన ఆనందము లభించు స్థలము పైననే మా హృదయములు లగ్నము చేయునట్లు కరుణింపు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మేము యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 15వ వచనం నుంచి 18వ వచనం వరకు. యెహోషువ ఇశ్రాయేలీయులు గోత్రములన్నిటిని షెకెము వద్ద సమావేశపరిచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు లేఖనమును యావే సమక్షమున పురోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను, యావే పలుకులివి. పూర్వము అబ్రహాము, నాహోరు, వారి తండ్రియగు తేరా యూఫ్రాటీసు నదికి ఆవల నివసించుచు అన్య దైవములను కొలిచిరి. కానీ మీరు యావేను పూజింప లొంగనిచో మరి ఒకరిని పూజింప గోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీసు నదికి ఆవల కొలిచిన దేవతలలో మీరిప్పుడు వసించుచున్న దేశములకు అధిపతులకు అమోరియను పూజించు దైవములతో కొలువుడు. నేను నా కుటుంబం మాత్రము యావేను ఆరాధింతుము. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు ఎంత మాట మేము యావేను విడనాడి అన్య దైవతులను కొలుతుమా, మమ్ము మా పితరులను దాసగృహమైన ఐగుప్తు నుండి ఆవలకు కొనివచ్చినది యావే కదా. మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాడా. మేము నడిచిన త్రోవయందు మేము ప్రయాణం చేసిన వివిధ జాతుల మండలమునందు మమ్ము కాపాడినది అతడు కాదా. పైగా ప్రభు ఆ జాతులన్నిటినీ ఈ దేశంలో ఏరుచున్న అమోరియలను కూడా మా ఎదుటి నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనేది. ఇది ఏలిన వారి వాక్కు. ఆయన నుండి ఆయన మూలముందే ఆయన కొరకే సమస్తము ఉన్నది. 2వ పట్టణము పునీత పౌలు గారు రోమ పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము జ్ఞానము ఎంత గొప్ప గాఢమైనది. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలడు, ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలడు.
పరిశుద్ధ గ్రంథములు పలుకుచున్నట్లుగా ప్రభు మనసు ఎవరికి ఎరుగు, ఆయనకు సలహాదారు ఎవరు? తిరిగి ఆయనచే విచ్చివేయబడుటకుగాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినది ఎవరు? ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలమునే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదా స్తుతి వైభవములు. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సన్నద్ధతుల సితారతోను, సన్నద్ధతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ప్రభు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము యోహాను సువార్త 6వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 60 నుండి 69 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 60 నుండి 69 వరకు. ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడని చెప్పుకునేది. ఆయన శిష్యులు దీనిని గురించి గునుగుచున్నారని గ్రహించి, యేసు ఇది మీకు ఏవగింపగా ఉండగా, అట్లైన మనిషి కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందరు? జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీకు చెప్పిన మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికారు. ఆ విశ్వసింపని వారు ఎవరో, తను అప్పగింపబో వారు ఎవరో మొదటి నుండి యేసుకు తెలియదు. కనుకనే తండ్రి అనుగ్రహించిన తప్ప ఎవడు నా యుద్ధకు రానేరడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికారు. ఇందువలన ఆయన శిష్యులు అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడను ఆయనను వెంబడింపలేదు. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరు వెళ్ళిపోయినరా అని అడుగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదమో నీవు నిత్య జీవ మాటలు రావాలో మేము విశ్వసించుకుని, నీవు దేవుడి నుండి వచ్చిన పవిత్రుడు అని గ్రహించుకుని అనేవాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక నిమిషం బాగా మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ఆ దేవాది దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించాలని, మనం చేసినటువంటి ప్రతి పనిని కూడా దీవించాలని ఈ యొక్క సమయంలో ఆ దేవాది దేవుని వేడుకుందాం. అందరూ కలిసి నా తర్వాత చెప్పండి. నిత్య వాక్కు అయిన దేవుమా, నీ వాక్కును ఆలకించడానికి
జ్ఞాపకం ఉంచుకోవడానికి మా హృదయాలను మా మనస్సులను నీ వాక్యంతో మమ్మల్ని నింపండి. నీ వాక్యం ద్వారా మేము మా జీవితాలను నడవడానికి మాకు ప్రసాదించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి ఘనత. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఘనత, యేసు స్తోత్రం, యేసు మహిమ. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ ఘనత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు యేసు క్రీస్తు శరీరధారిగా భూలోకంలో జీవించిన కాలంలో ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసినటువంటి క్రియలు ప్రజలను ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. పరలోక సంబంధమైనటువంటి విషయాలను ప్రభు క్రీస్తు వారు చాలా స్పష్టంగా ప్రజలకు వివరించారు, బోధించారు. అందుకే జీవాహారం నేనే అని పోయిన వారు ఆయన సువార్త పట్టణంలో మనందరికీ కూడా బోధించారు. దానిని తినిన వారు ఆయన యొక్క శరీరాన్ని గురించి చెప్పిన విషయాలు ఆనాటి ప్రజలైనటువంటి యూదులకు, శిష్యులకు కూడా గందరగోళానికి గురి చేశాయని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన శరీరం తాను తినడం ఏంటి అని యూదులు నలుగురు వాదించుకున్నారు. అప్పుడు యేసు ప్రభువు అంటూ ఉన్నారు. మత్తయి యోహాను సువార్త 6:53 వాక్యం. బైబిల్ తెరవండమా. 53 వాక్యం. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును తాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూశారు ప్రశ్న. యేసు ప్రభు నా శరీరం తినాలి, నా రక్తం తాగాలి అని చెప్పినప్పుడు ప్రజలకు అది అర్థం కాలేదు. అందుకే ఆ రోజు కనరాత్రి భోజన సమయంలో ప్రభు వారు అప్పాన్ని అందుకొని, ఇది నా శరీరము, అందుకు నా ద్రాక్షరస పానం అందుకొని, ఇది నా రక్తం పాత్రము, దీనిని నా గుర్తుకై ఉంచండి అని ప్రభు వారికి ఇస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలలో చాలా స్పష్టత కనపడుతుంది, క్లారిటీగా ఉంది. కానీ ఎవరైతే ప్రభు యొక్క శరీరము భుజిస్తారో వారికి నిత్య జీవం పొందుతారు అని ప్రభు అంటున్నాడు. ఇటర్నల్ లైఫ్ వారికి వస్తుందని అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తప్పు ఒప్పులు ఎన్నుకోవడానికి, మంచి చెడులు చూడడానికి చేయకూడదు అని కొంతమంది ఉన్నారు. వాక్యం చదువుతూ ఉన్నా కొంతమంది వాక్యాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఎక్కడ చూస్తామంటే మనం వాక్యాన్ని వింటా ఉంటాం, కానీ కొంతమంది వారి యొక్క చేతులు మొబైల్ ఫోన్లో ఉంటాయి. కొంతమంది చేతులు మొబైల్ ఫోన్లో, కొంతమంది చేతులు వారి యొక్క వస్త్రధారణపై, వారి యొక్క శబ్దాలపైన వారి యొక్క ఆలోచన ఉంటాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం అపార్థం చేసుకునే రీతిలో పరిశీలించకూడదు. దానిని మనము ఒక దైవిక జ్ఞానంతో చూడాలి. దాన్ని మనము ఇప్పుడు కూడా మంచిగా దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకున్నటువంటి గుణంతో దాన్ని చూడాలని మనందరూ కూడా బోధిస్తుంది. మన జీవితానికి ఆ యొక్క దైవ వాక్యాన్ని,
దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సువార్తను అన్వయించుకోవాలి. ఆ వాక్కు ద్వారా మన జీవితంలో ఒక దీవెనకరంగా ధన్యకరంగా ఉండి మనం నడిపించాలి. మనం చాలా సార్లు ఒప్పుకొని కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. విడిచిపెట్టాలని విషయాలను మనం విడిచిపెట్టలేము. మన యొక్క జీవితంలో విడిచిపెట్టలేని దానిని తీసుకున్నా, ఒప్పుకోమని దానిని దాచిపెట్టినా అది చాలా ప్రమాదకరంగా మన యొక్క జీవితంలో మారుతూ ఉంది. మనకు నచ్చినవి ఉంచుకొని మనకు నచ్చినవి విడిచిపెడుతూ ఉంటాం. అది కరెక్ట్ కాదు అని ప్రభువు అంటున్నాడు. పూర్తిగా మారు మనస్సు పొంది కొందరు కానీ కాకపోతే సగం మారుతాను సగం మారను. అంటే నేను దేవుడికి సగం ఇస్తాను, నా యొక్క జీవితం సగం లోకానికి ఇస్తాను అంటే అది సరిపోదు. అటువంటి మనస్సు జీవం గల మనస్సు కానే కాదు అని ప్రభు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులా, అందుకే ఈరోజు మనం చూసినట్లుగా 60వ వాక్యంలో ఇవి ఆయన శిష్యులు అనేకులు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఈ మాటలు చాలా కఠినమైనవి, ఎవడు వినగలడు అని ఆయనను అంటూ ఉన్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలు కొన్ని అలాగే ఉంటాయి. మరి ఇంత ఖచ్చితంగా చెప్తే ఎలా అంటే కొంచెం లూజ్గా చెప్పాలి, కొంచెం ఇతరులకు వారికి ప్లీజ్ చేసే విధంగా, ఇతరులను తోడించే విధంగా మాట్లాడితే ఇతరులను బాగా వింటారు కదా. అందుకే ప్రభు అంటున్నాను, ప్రభు అలా కాదు, ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. వాళ్ళకు అంటే మనం కొన్నిసార్లు వారి ఇతర ప్రజలకు ఇష్టమైనటువంటి రీతిలో మాట్లాడాలి, వాక్యాన్ని బోధించాలి. అంటే నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నువ్వేం తప్పు చేసినా పర్వాలేదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు అనే మాట ఇతరులకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేయడానికి ఇష్టపడుతుంటున్నారు. వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి తిరిగి దేవుడి దగ్గరికి చేరడానికి వారికి మనసు రాదు అని కొన్నిసార్లు మనం చూస్తాం. వారి యొక్క మనస్సు కొన్నిసార్లు విలుపడుతుంటారు. అలా అటువంటి కఠినమైన మాటను ప్రభు బోధించినప్పుడు వారికి ఆ యొక్క వాక్యాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. అందుకే మనం కొన్నిసార్లు పిల్లలకు చెప్పినప్పుడు పిల్లవాళ్ళు కూడా ఇష్టపడడం అన్నమాట. ఫాదర్ గారి పెద్దలైనా కానీ ఏదైనా కానీ పిల్లలకు తమ యొక్క కుమారులకు చెప్పినా కానీ ఇది మంచి పద్ధతి అమ్మా, ఇది ఇలా మార్చుకో, నీ యొక్క జీవితాన్ని మార్చుకో అని అన్నప్పుడు వారు ఏం చేస్తారు? నువ్వే నాకు చెప్పింది నాకు తీసుకో, మా నాన్నలే నాకేం చెప్పడం లేదు, మీరే చెప్పేదని కొన్నిసార్లు పెద్దవారి మాట, గురువుల మాట వారు ప్రచురణ పెడుతుంటారు. అంటే మన యొక్క జీవితం ఏ విధంగా పోతూ ఉంది అని మనము చూసుకోవాలి ప్రశ్న. అలా చెప్పినప్పుడు హృదయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అలా కాకుండా వారిపైన ద్వేషాన్ని పెంచుకుంటూ వారిపైన పగ తీర్చుకోవాలని ఉంటే అలాంటి స్వభావం మీలో ఉందో అది శాపంగా మారుతూ ఉంది. ఎన్నడూ కూడా ఒక విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఒక గురువు చేత ఒక దైవాన్ని ఒక టీచర్ చేత అదేవిధంగా ఒక పెద్దల చేత నిన్ను గద్దించినప్పుడు నువ్వు దానికి లోపడి మెత్తని మనస్సాక్షి ఉండాలి. కానీ దాన్ని సరిదిద్దుకోకుండా తిరిగి తెగిన అటువంటి మూర్ఖ స్వభావము ఎప్పుడు కూడా దేవుడు క్షమించడు. అలాంటి వారినటువంటి ఆ మూర్ఖ స్వభావం వారిని నాశనం చేస్తుందని ప్రభు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం చూస్తాం అటువంటి మూర్ఖ స్వభావాన్ని మన నుండి తొలగించుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి దేవుడు యొక్క తల్లిదండ్రులు అయితేనేమి, నీ తల్లిదండ్రుల ద్వారా అయితేనేమి, గురువుల ద్వారా అయితేనేమి, ఇతర పెద్దల ద్వారా అయితేనేమి నిన్ను మందలిస్తున్నాడంటే అవి నీకు మంచి చేయించడానికి మాత్రమే అని నువ్వు గ్రహించాలి. అప్పుడు ఆ యొక్క మాటలు నువ్వు తీసుకుంటే నీ యొక్క జీవితం కూడా బాగుపడుతుందని ప్రభు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఇశ్రాయేల్ ప్రజలు మన్నాను తిరిగి చనిపోవడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే దేవుడు చెప్పిన విధంగా వారు చేయలేకపోయారు. వారు దేవుని యొక్క మాటను ఆలకించి ఆ దేవుడు చెప్పినటువంటి మాటలు చేసినప్పుడు వారు ఆశీర్వదింపబడ్డారు, వారు దీవింపబడ్డారు. అలా చేయకుండా వారు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను పెడచెవి పెట్టినప్పుడు వారు శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. అనేకమైనటువంటి దరిద్రాలను, వారి కష్టాలను వారి తమ యొక్క జీవితంలో వారు కవి చూశారు. విపరీతమైనటువంటి సమస్యలకు వారు లోనయ్యారు, వారు అనుభవించారు. వీటికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఒకే ఒక కారణం, దేవుని యొక్క మాటకు లోబడకపోవడము. మన యొక్క జీవితంలో కూడా మనం దేవునికి లోబడకపోతే మనం కూడా ఇటువంటి కష్టాలచే మనం కూడా కష్టాలు పాలవుతామని అందరూ కూడా ప్రభువు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట, నా శరీరము నా రక్తము త్రాగింది అని. ఆ మాటలకి ఆయన చెప్పినటువంటి, ఆయన పలికినటువంటి ఆయన యేసు ప్రభు చెప్పిన తర్వాత ఏమి వస్తుంది, ఆ వాకు తర్వాత ఏమి వస్తున్నటువంటి ఆ ఆశీర్వాదాలను వినకపోవడమే వారు చేసినటువంటి పెద్ద తప్పు. నిత్య జీవము వారికి వినపడలేదు. ఎవరైతే నా శరీరాన్ని, నా రక్తాన్ని తాగిన వారికి ఏమొస్తుందంటున్నాడు? నిత్య జీవం వస్తుంది అంటూ ఉన్నారు. కానీ ప్రశ్నలు ఏమని ఉన్నారు? ఎలా తాగుతాం ఆయన శరీరం, ఎలా తింటాము, ఎలా తాగుతాము ఆయన శరీరాన్ని, రక్తాన్ని అని అన్నప్పుడు వారికి నిత్య జీవం వినపడలేదు. వారికి ఏం వినపడడం లేదంట. అదే విధంగా అంత్య దినమున లేపబడేటువంటి ఆ అనుభవం వారికి వినపడలేదు. తండ్రి యొక్క జీవము యేసు క్రీస్తు మీదకు ఎంత జీవం వస్తూ ఉందో అంతే విధంగా అలాంటి జీవం కూడా మనపై, మన ప్రజలపై వస్తుందనేటువంటి మాట కూడా వారికి వినపడలేదు. అంటే వారికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, వరాలు ఏమి వినపడలేదు. కానీ నా శరీరము, నా రక్తము తాగండి, తినండి అనే మాటలు మాత్రమే వారికి వినపడ్డాయి. అవి వారికి చాలా కఠినంగా ఉన్నాయని ప్రభు మనందరికీ కూడా స్వార్థపడడం ద్వారా మనకు తెలియజేస్తుంది. కాబట్టి 61వ వాక్యంలో చూడండి ప్రజలారా, అందుకే వారు అంటూ ఉన్నారు, దీనిని గురించి మురుగుచు ఉన్నారు అని గ్రహించి యేసు ప్రభు అంటున్నారు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా అని అంటూ ఉన్నారు. అంటే ప్రభువు మనం ఏమి చెప్పవలసినటువంటిదిగా, మనము ప్రభుకి ఏం చెప్పవలసినటువంటి విషయాలు అవసరం లేదు. మనసులో కలిగే తలంపులు అన్నీ కూడా ఆయనకు తెలుసు. మనకు తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన తెలుసు అని దావీదు కీర్తనలో రాస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులు వచ్చినటువంటి అభ్యంతరం, కలవరం, ఈ డౌట్స్ అన్ని గురించి, దీనివల్ల ఇలాంటి విషయాల గురించి ప్రభు అంటూ ఉన్నారు, దీని గురించి మీరు కలవరపడుతూ ఉన్నారా, ఇది మీకు అభ్యంతరకరంగా ఉందా అని వారిని అడుగుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభు ఈ విషయాన్ని, యేసు ప్రభుకి ఈ విషయం చాలా చిన్నదిగా, సింపుల్ గా ఉంది. అంటే ఆత్మ సంబంధమైన విషయాలలో లోతైన అనుభవాలు తెలుసుకోవాలని కోరుకునే వ్యక్తికి ఆత్మీయతకు లోబడి విధేయత చూపించడము, కొన్ని విషయాలు నేర్చుకోవడము పెద్ద సమస్య కాదు అని, పెద్ద సమస్య అనిపించదని ప్రభు అంటున్నారు. ఆత్మీయంగా విధేయత చూపించినటువంటి వ్యక్తికి అస్సలు ఏ పని కూడా కష్టం కాదు. ఆత్మీయంగా విధేయత చూపించినటువంటి వ్యక్తికి ఏ పని కూడా, చిన్న పని కూడా చాలా కష్టంతో కూడినటువంటి పని, ప్రతిదీ కూడా ఆయన కష్టమే. తనటువంటి ఏది కూడా, తన మనసు ఉన్నటువంటి దేని కూడా దేవుడు కూడా ఒప్పుకోలేడు, ఆత్మ సంబంధమైన దేనిని కూడా ఒప్పుకోలేడు అని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన మనస్సులో, మన యొక్క జీవితంలో రెండు విషయాలు ఎప్పుడు కూడా ఉంటూ ఉన్నాయి, పోరాటంగా చేస్తున్నాయి. ఒకటి శారీరకమైనటువంటి విషయాలు, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో పోరాటం చేస్తూ ఉంటాయి.
ఒకటి వినడానికి ఇష్టపడకపోయినా, ఒకటి వినడానికి ఇష్టపడుతున్నా కానీ అవి ఎప్పుడు కూడా నిరంతరం కూడా మన యొక్క శరీరంలో ఉంటున్నాయి. ఇక్కడ యేసు ప్రభు చెప్పింది విన్నారు కానీ వారు చేయడానికి ఇష్టంగా వారు చేయడం లేదు. తమ యొక్క జీవితంలో వారు ఉంటున్నారు. దేవుడు చెప్పాడు, ఏంటో దాని యొక్క స్వభావం, ఏంటో దాని అర్థం అని వారి ప్రజలు అక్కడ తెలుసుకోలేకపోయారు. కొన్నిసార్లు మనం కూడా ప్రభు యొక్క వాక్కును భయపడిన మనకు కావాల్సింది మాత్రమే విని మిగతాది అంతా కూడా విడిచిపెట్టేస్తారు. అలాగే వారు కూడా ఆనాటి శిష్యులు ఉన్నటువంటి వారు కూడా యేసు ప్రభు గురించి చెప్పినటువంటి మాటలు అలాగే ఉన్నారు. కొన్ని మాటలు పైపై మాత్రమే విని మిగతావన్నీ కూడా వారు విడిచిపెట్టారు. అందుకే వారికి ఏమో కరువైంది, వారు దేవుని కృప నుండి బయలుదేరిపోయారు. దేవుని యొక్క వాక్యం నుండి, దేవుని యొక్క కృప నుండి దూరమైపోయిన వారు చాలా మంది ఉన్నారు. అదే కొద్దిగా లోపలికి వెళ్ళి అదే కొద్ది సమయం తీసుకొని దేవుని యొక్క వాక్కును ఆలకించి ఉన్నట్లయితే వారు కూడా వ్యక్తి జీవానికి అర్హులుగా, దేవుని యొక్క కృపగా స్వీకరించినటువంటి వారుగా ఉండేవారు కదా అని మనం కూడా అనేక జీవితాల్లో ఆలోచించాలి. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్కు మనం కొన్నిసార్లు కఠినంగా ఉన్నా కానీ అది ఎందుకు మనకు అంత కఠినంగా ఉంది అని మనం ఆలోచించగలిగితే దాని యొక్క భావము, దాని యొక్క దీవెన, దాని యొక్క వరాలు మనపై, మన కుటుంబాలపై పడతాయని ప్రభువు తెలియజేస్తున్నాడు. శిష్యులతోటి ప్రభు అంటూ ఉన్నాడు, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా అంటూ ప్రభు ఒక చక్కటి మాట మనతో చెప్తున్నాడు. వారితో అంటున్నాడు, వారు ఏమంటున్నాడంటే మనిషి కుమారుడు తాను ప్రభువు ఎక్కడి నుండి వచ్చాడో తిరిగి అక్కడ పోయేదాన్ని మీరు చూసినట్లయితే ఇంకా మీరు ఎంతగా ఆశ్చర్యపడతారు అని అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, అంటే ఇవే మీరు నమ్మడం లేదు, ఇక మనిషి కుమారుడు ఎక్కడి నుండి వచ్చారో తిరిగి ఎక్కడికి వెళ్తారో అని మీరు చూస్తే అవి ఏ పాటిగా మీరు నమ్ముతారు అని ప్రభు వారిని అంటూ ఉన్నారు. వారు కృప నుండి పోవాలని అంటే ప్రభు ఇప్పుడు కూడా అనుకోలేదు. వారు కృప నుండి అనేక ఆశీర్వాదాల నుండి వారి ప్రశ్నలు వెళ్ళిపోవాలని ఇప్పుడు కూడా అనుకోలేదు. దాని గురించి వారు ఎప్పుడైతే ప్రభు యొక్క కృపను ఎవరైతే తీసుకుంటారో ప్రభు యొక్క వరాలు వారిని ప్రభుతో అనుసరించే విధంగా, ప్రభు వెంబడించే విధంగా వారిని నడుస్తాయి. నేను పైకి ఎత్తబడినప్పుడు మీరు చూస్తారు, మీరు నేను పునరుద్ధానమైనప్పుడు మీరు నా దర్శనాన్ని మీరు పొందుతారని ప్రభు అంటూ ఉన్నారు. ఇప్పుడు శారీరక రీతిగా మీరు మనిషి కుమారుడైనటువంటి నన్ను మీరు చూస్తున్నారు, కానీ మరణం తెరిచి తిరిగి ఉత్థానమైనటువంటి అప్పుడు మీరు నన్ను ఒక చూస్తారు. మేఘాలోకనుడై పరలోకం పైనటువంటి పరలోకంలో సింహాసనంపై ఆసీనుడైన నన్ను మీరు చూస్తారు అని ప్రభువుకు శిష్యులకు ప్రభు ఒక దీవెనను, ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. ప్రియ సహోదరులారా, ఆత్మ సంబంధమైన విషయాలలో కొన్ని చిన్నవిగానే నమ్మలేకపోతూ ఉంటారు చాలా మంది విశ్వాసం. ఇంకా దేవుడు బలమైనవి చూపించాలనుకుంటే అప్పుడు ఏమైపోతా ఉన్నాను, ఎలా నమ్ముతాము వాటిని అని ప్రభు అడుగుతున్నారు. ఆత్మయే జీవింప చేస్తూ ఉంది. ఆత్మయే మనందరికీ కూడా ముఖ్యము, మన శరీరానికి ముఖ్యము, మనము జీవించడానికి కూడా ముఖ్యము కారణము ఆత్మయే అని ప్రభు అంటున్నారు. శరీరం కేవలం నిష్ప్రయోజనము. శరీరం కాదు మనకు కావాల్సింది, మన ఆత్మను మనము సంరక్షించుకోవాలి. శరీరాన్ని కాపాడుకోవడం కాదు, మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఆత్మను మనం ఏ విధంగా కాపాడుకోగలుగుతాము, ఆత్మ సంబంధమైన జీవము తీసుకోమని ప్రభు అంటూ ఉన్నాడు. అది ప్రభు యొక్క భావము. ప్రభు యొక్క భావం ఏమిటంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవాన్ని నువ్వునే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి అని ప్రభు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క రక్తం కాదండి శరీరం భుజించండి అంటే రక్తం శరీరానికి ప్రాణం లాంటిది.
జీవం కలిగినటువంటిది ఆ రక్తము. శరీరం ఆ జీవాన్ని తీసుకుంటూ పట్టుకొని మోయగలది, పట్టుకోవాలి అని ఆ యొక్క జీవం ద్వారా మనము ఆ యొక్క ఆత్మను మనం రక్షించుకోవాలని ప్రభు అంటూ ఉన్నారు. మీరు జీవాన్ని తీసుకోవాలి, జీవంలో మీ ఆత్మను భద్రపరచుకోవాలి. ఆ జీవం అంతం వరకు, మరణించేంత వరకు దానిని భద్రపరచుకోవాలి. ఆ జీవం మిమ్మల్ని నిత్య జీవం వైపు, పరలోకం వైపు, నిత్య రక్షణ వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఉందని వంటిది ప్రభు యొక్క ప్రధాన అంశము. కాబట్టి ఆత్మయే మూలము. అంటే మనందరం కూడా పరిశుద్ధాత్మలో నింపబడిన వారే, పరిశుద్ధాత్మ కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేసే వారిగా మనం మలుచుకోవాలి. మనం మన యొక్క జీవితంలో కొన్నిసార్లు మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఏ విధంగా ఎంతటి స్థాయిలో ఉన్నాను, పరిశుద్ధతలో ఎంతటి స్థాయిలో, ఎటువంటి స్టెప్లో నేను ఉంటున్నాను అని మనం కొన్నిసార్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ నా జీవితం ఆగిపోయింది, దేవుని దగ్గరగా పరిశుద్ధతకు దగ్గరగా నేను ఎక్కడ ఆగిపోయాను అని కొన్నిసార్లు మనం ప్రశ్నించుకొని మనము ప్రభు యొక్క జీవంతో మనము పునరుద్ధరించుకోవాలి, ఊర్జితం చేసుకోవాలి, శక్తి నింపుకోవాలి. అప్పుడే మనం మారు మనసుకున్నటువంటి వ్యక్తిగా మనం మారగలం. పరిశుద్ధాత్మ నింపుకునేందుకు మనం ప్రతి నిత్యం కూడా దేవుని అడగాలి. బలమైనటువంటి శక్తిని మనకి ఇవ్వమని ఆ దేవుని మనం ప్రతి నిత్యం కూడా ప్రార్థన చేయాలి. ఓ ప్రభువా, నాకు కొన్నిసార్లు నా యొక్క జీవితంలో పరిశుద్ధతను నింపు అని మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాము. ఇటువంటి ప్రశ్నలు మనము మన యొక్క జీవితంలో ఎన్నిసార్లు అడిగి ఉంటాము అని మనం ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధతను పొందాలి. నీలో అటువంటి ఆ ప్రార్థన శక్తిని దేవుడు నీకు వస్తగాలను ప్రతి ఎప్పుడు ప్రార్థన చేశావు అని నిన్ను ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జీవం, దేవుని యొక్క బలం నువ్వు కలిగిన లేకపోతే పొందినటువంటి వ్యక్తిగా మారాలి. అటువంటి అనుభవాలను నువ్వు ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా పొందుకోవాలి అని ప్రభు అంటున్నాడు. ప్రతినిత్యం కూడా మనము దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని యొక్క జీవం కోసం, దేవుని యొక్క మార్పు కోసం మనం ప్రార్థన చేయాలి. అంటే మనం ప్రతిరోజు అన్నం తింటాం. రోజుకి ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు, కొన్నిసార్లు 4 సార్లు కూడా తింటాం. అవునా కదా? అటువంటి ఒక పూట తినకపోతే మనకి ఏమవుతుంది? కొద్దిగా నీరసించిపోతాం, దాన్ని చచ్చిపడిపోతాం. ఒక పూట తినకపోతేనే మనం నీరసించిపోతామే. దేవుని యొక్క శక్తిని కూడా అటువంటి అదే విధంగా ప్రతి నిత్యం కూడా, ప్రతి క్షణం కూడా మనము ఎందుకు పొందకూడదు? మనం ఎందుకు పొందడానికి ప్రయత్నం చేయకూడదు? మన యొక్క ఆత్మకు ఆకలిని ఇవ్వాలి. అటువంటి ప్రతి నిత్యం కూడా ప్రభు యొక్క పరిశుద్ధతకు, ప్రభు యొక్క వాక్కుకు, ప్రభు యొక్క జీవంకు, మన యొక్క ఆత్మకు ఆకలి ఏ విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి అటువంటి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించడానికి మనల్ని మనం ప్రయాసం చేసుకుంటాం. అందుకే 4 వాక్యంలో చూసిన ప్రశ్న, విశ్వాసం లేనటువంటి వారు వెంబడించినటువంటి వారు కూడా ప్రభు యొక్క శిష్యులలో ఉంటూ ఉన్నారు. ప్రభు యొక్క శిష్యులు ఎంతో మంది, కొన్ని వందల మంది ప్రభువును వెంబడించారు. ఆ యొక్క వెంబడించినటువంటి వారిలో అందరికీ కూడా విశ్వాసము కొద్దిగా లేకుండా పోయింది. అందుకే వారు ప్రభు అన్నప్పుడు, మీరు నా శరీరాన్ని, నా రక్తాన్ని తినండి, తాగనప్పుడు వారికి ఆ యొక్క మాటలు కఠినంగా ఉంది. వారి యొక్క విశ్వాసం అనేటువంటి వారు ప్రభుని దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని దగ్గర నుండి కృప రావాలి. ఆ కృప రావాలంటే ఇలా నేను ప్రతి ఒక్కరు కూడా అర్హుడిగా ఉండాలి. నువ్వు అర్హుడిగా కనపడాలంటే ఇలా నువ్వు అర్హుడిగా కనపడాలంటే ఇలా నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అప్పుడే దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క వరాలు, ఆశీర్వాదాలు అర్హుడిగా నువ్వు మారుతావు. ఒకవేళ నువ్వు దేవుని యొక్క కృపకు అనర్హుడిగా ఉంటే ఇలా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప నీలో, నీ కుటుంబంలో కూడా ఉండదు. ఎందుకంటే ఇలా నీ యొక్క జీవితం పాపపు జీవితంలో ఉంటుంది. దేవుని యొక్క మాటను వినకుండా గడిచేరు పెడుతున్నావు, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నువ్వు పోతూ ఉన్నావు అని ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి ఆ కృపను పొందాలంటే ఆ
ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రాగలుగుతాడు. ఎవరైతే దేవుని యొక్క కృపను పొంది ఎవరైతే దేవుని యొక్క కృపను పొందినటువంటి వ్యక్తి దేవుడి దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి రాగలుగుతాడు. కృపను పొందకపోతే మనము దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గరికి రాలేము. అంటే మన యొక్క జీవితం పాపపు జీవితంలో అలా ఉంది. కాబట్టి ఆ యొక్క పాపపు జీవితం నుండి మనం బయటకు రావడానికి మనల్ని మనం ప్రయత్నం చేద్దాం. అదే విధంగా మనం అంటే కొన్నిసార్లు మనము అనుకోవచ్చు, ఆ యొక్క ప్రభు అంటున్నాడు కృప చేత మనం రక్షింపబడాలి అంటే అది మనము కృప చేత రక్షింపబడాలంటే మనకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. అందుకే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 8వ వాక్యం 9వ వాక్యం చదువుదాం. కృప చేత మనం రక్షింపబడాలంటే మనకు ఏం అవసరం అంటే విశ్వాసం అవసరము. విశ్వాసం చేత, కృప చేత చదవండి. విశ్వాసం ద్వారా దేవుని కృప ద్వారా వలనే మీరు రక్షింపబడతారు అని ప్రభు మనకు సెలవిస్తున్నారు. అది మనం మన యొక్క అది మన యొక్క స్వయం కృపం కాదు, మనం చేసినటువంటి ఆ యొక్క మన పని కాదు, అది దేవుని యొక్క దేవుని ఇచ్చినటువంటి వరమే. కాబట్టి మనము కృప పొందాలంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. క్రీస్తు యొక్క విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసము తండ్రి అది క్రీస్తును నమ్మి దగ్గర మనకు విశ్వాసం వస్తుంది. కృప ఎవరి దగ్గర నుండి వస్తుందగా? తండ్రి దగ్గర నుండి మనకు వస్తుందని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ రెండు చేత మనం రక్షింపబడుతూ ఉన్నాము. యేసు చెప్పిన మాటలను బట్టి అనేక మంది ఆ రోజు నుండి ప్రభుని విడిచిపెట్టారు, ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరలా ఎప్పుడు కూడా ఆయనను వెంబడించలేదు, ఆయన యొక్క మాటను కూడా వారు పునరుద్ధరణ మాట్లాడలేదు, ఆయన చూడలేదు. వాళ్ళు ఆయనను యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతో మంది ఉన్నారు, 100 మంది, అందరూ కూడా విశ్వాసం లేక వారు ఆయన విడిచిపెట్టిపోయారు. కానీ మిగిలిన ఎంతమంది? కేవలం 12 మంది మాత్రమే. అంతం వరకు కాపాడుతున్నటువంటి విశ్వాసం నీలో నాలో ఉండాలి. అంతం వరకు అంటే మరణించేంత వరకు మన యొక్క విశ్వాసం ప్రభునందు ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ప్రభుని విడిచిపెట్టకుండా మనము ఆయన గట్టిగా పట్టుకుని ఆయనతో పాటు ఉండే విధంగా మనం ఆయన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, దాన్ని బలపరుచుకోవాలి, పరిశుద్ధితో నింపాలి అని మనకు ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ చాలా మంది ఉంటూ ఉన్నారు మన యొక్క సంఘంలోనే, మన కుటుంబాలలోనే. మనకు ఎటువంటి విశ్వాసం ఉంటూ ఉంది? మరణించేంత వరకు విశ్వాసం ఉందా? లేకపోతే కొద్ది కష్టం వచ్చినా సరే, ఏమొచ్చినా సరే మనకి విశ్వాసాన్ని విడిచిపెట్టే విధంగా మనం మారుతూ ఉన్నామా అనే దాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం రక్షింపబడాలంటే మనము ఏం కావాలి? విశ్వాసం కావాలి. కొద్దిమంది మాత్రమే రక్షింపబడుతూ ఉన్నారు అని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. 10 మంది కన్యలు ఉన్నప్పుడు వారిలో 5 మంది వివేకులు, 5 మంది అవివేకులు వదులుగా ఉంటూ ఉన్నారు. వారు 5 మంది మాత్రమే రక్షింపబడ్డారు, 5 మంది తృణీకరింపబడ్డారు. అదే విధంగా ఈశ్వరాన్ని పుట్టినప్పుడు, 2 ఈశ్వరాన్ని పుట్టినప్పుడు ఒకరు పరలోకానికి పంపబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు. అంటే రక్షణ అనేది మనలో మన విశ్వాసం ద్వారా మనము పెంపొందించుకోగలుగుతామని, ప్రభు యొక్క వాక్యం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుందని మనకు పౌలు గారు అంటూ ఉన్నారు. ప్రభు యొక్క వాక్యం వినడం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ యొక్క విశ్వాసమే మనను రక్షింపచేసే విధంగా మనము నడుస్తుందని ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా మన యొక్క జీవితాలలో ఆ విశ్వాసాన్ని పెంపొందించే విధంగా మనము మారుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలని ప్రభు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఎప్పుడైతే ప్రభు బాధపడతాడు, ఒక విశ్వాసి ప్రభు దగ్గర నుండి దూరంగా వెళ్తే ప్రభు చాలా బాధ కలుగుతుంది. అందుకే అటువంటి చాలా 100 మంది ప్రభు దగ్గర
బాధ నిండినటువంటి హృదయంతోనే ప్రభు అడుగుతున్నారు, మీరు కూడా నన్ను విడిచిపెట్టిపోతారా, మీరు కూడా పోయేరా అనేటువంటి ఆ యొక్క బాధ స్వరంతో ప్రభు అడుగుతున్నారు. అప్పుడు వెంటనే పేతురు గారు అంటున్నారు, ప్రభువా మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేము. పేతురు గారికి ప్రభువు గురించి చాలా స్పష్టంగా ప్రభుని గ్రహించాడు, ఆయన ప్రభువుని తెలుసుకున్నాడు. అందుకే ఆయన పేతురు అంటున్నారు, ఎవరి దగ్గరికి మేము వెళ్తాము, ఎవరి దగ్గరికి మేము పోతాము అని ఆయన అంటున్నాడు. నీలా బోధించే వారు ఎవరు ఉన్నారు, నీలా ప్రేమించే వారు ఎవరు ఉన్నారు, నీలా అద్భుతాలు చేసేవారు ఎవరు ఉన్నారు, నీలా ఇతరులను కరుణించే వారు ఎవరు ఉన్నారు, నీలా ఇలా పరలోక రాజ్యాలను పరలోక సత్కాలను మాకు బోధించే వారుగా ఎవరు ఉన్నారు అని ఆయన అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధంగా నీలా నిత్య జీవము మాకు ఇచ్చేటువంటి వారు ఎవరు ఉన్నారు అని అంటున్నాడు. నీలా నిత్య జీవ వాక్కులు మాకు ప్రసాదించే రక్షణనిచ్చే వారు ఎవరు ఉన్నారు అని ఆయన పేతురు గారు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి వాక్కులే మన యొక్క జీవితంలో కూడా ప్రభువుకి చెప్పాలి. ఈరోజు ప్రభు అడుగుతున్నారు, ఇక్కడ ఒకరికి కూడా మీరు కూడా నన్ను విడిచిపెట్టిపోతారా, మీరు కూడా నన్ను విడిచిపెట్టిపోతారా అన్నప్పుడు నువ్వు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా చెప్పే విధంగా ఉండాలి. ప్రభువా నీవే మా రక్షణ, నీ రక్షణ నుండి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాము అని చెప్పేటువంటి వ్యక్తులుగా, ధైర్యవంతులుగా, ఒక భక్తి పరురాలుగా మనం మారాలి. మన యొక్క జీవితాలను మార్చుకోవాలి. అప్పుడే పేతురు చెప్పినటువంటి ఒక పదం ఏమిటంటే విశ్వసించు అనేటువంటి దానిని మనకు ప్రతి ఒక్కరు కూడా ఆయన చేస్తున్నారు. 69 వాక్యంలో అక్కడ విశ్వసించేటువంటి పదము మనకు అక్కడ చక్కగా రాయబడింది. ప్రభువుని విడిచిపెట్టిన వారు అందరికీ విశ్వాసం లేదు అని మనకు తెలియజేస్తుంది. పోయిన వారు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు ప్రభు విడిచిపెట్టిన వారందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చినందుకు రొట్టె కోసం, ప్రభువు చేసినటువంటి అద్భుతాలు చూసేందుకు, వారి యొక్క పనుల కార్యాలను చూసుకునేందుకు తీర్చుకునేందుకు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చారని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అదే విధంగా నేను ఆ యొక్క దాని కోసమే వచ్చామా అనే దాన్ని ఆత్మ పరిస్థితి చూసుకోవాలి. లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను నేను నా యొక్క దేవుడితో మాట్లాడే విధంగా వచ్చానా అనే దానికి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదర సహోదరులారా, పూర్తి విశ్వాసంతో రావాలి అని ప్రభు అంటున్నాడు. పూర్తి విశ్వాసం ఎవరైతే దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి అడిగిన వెంటనే, ప్రార్థించిన వెంటనే ఆయన ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ఆశీర్వాదాలు, వరాలు మనందరికీ కూడా బోధిస్తాడు. అందుకే కొన్నిసార్లు మన యొక్క చేయండి ప్రజలకైతే, పిల్లలకైతే, ఎవరికైనా కానీ గుడికి రానంటే వివిధ చూసి పాల్గొనంటే, అంటే స్వామి మాకు ఈరోజు వేరే పని, ఆదివారము మేము వేరే చూసుకోవాలా అని కొన్నిసార్లు వచ్చేయండి. కొన్ని పని స్వామి, ఆ పని స్వామి అని చెప్పడం చాలా సాగుగా మారింది. 1 గంట పాటు నువ్వు దేవుడిని సమర్పించుకోలేవా? 1 గంట పాటు విశ్వాసంతో దేవుడి గుడి దగ్గరికి రాలేవా? నువ్వు 1 గంట సేపు దేవుడితో పాటు సమయాన్ని వెచ్చించినప్పుడు ఏ విధంగా నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో నీ యొక్క ప్రార్థనను ఏ విధంగా దేవుడు ఆలకిస్తాడు? నువ్వు దేవుడి మాట విన్నప్పుడు దేవుడు నీ యొక్క మాటను, నీ యొక్క ప్రార్థనను, నీ యొక్క చేసినటువంటి వరను ఎందుకు ఆలకిస్తాడు? అదే ఇశ్రాయేలు ప్రశ్నించినటువంటి విషయాలు వారు దేవుడి యొక్క మాటను ఆలకించకుండా పెడచెవిని పెట్టారు. అందుకే దేవుడు వారికి కష్టాలు పాలు చేశారు, కష్టాలు పాలు వారి తెచ్చుకున్నారు. అటువంటి విషయాలు కూడా మనం కూడా మన విశ్వాసంతో దేవుడి దగ్గర ఏ విధంగా మనల్ని మనం మార్చుకుందాం. దేవుడు మనల్ని మన యొక్క దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మన యొక్క వరాలను, మన యొక్క ప్రాణాలను ఆలకించి మనల్ని ఒక ఉన్నత స్థాయికి తీర్చుకునే విధంగా మనల్ని మార్చుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ప్రభు జీవితాన్ని మనం అర్పించాలి. అప్పుడే మన యొక్క జీవితంలో కూడా చాలా అద్భుతాలు, వరాలు చూస్తాం. విశ్వాసంతో ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు శరీరం తింటేనే, ప్రభు శరీరం తాగితేనే పరలోక రాజ్యం, పరలోక నిత్య జీవం మనకు వస్తుందని విశ్వసించాలి. ఈ యొక్క విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుందని మనము
మనల్ని నడిపిస్తుందని మనం విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క విశ్వాసంలో మనము ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువు విశ్వాసంలోనే మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. అబ్రహాం చూసుకోండి, ప్రభువుని విశ్వసించాడు కాబట్టి తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకు బలిగా సమర్పించడానికైనా కోరుకున్నాడు. అదే విధంగా మోషే చూడండి, ఈ నాయకుడిగా కావాలంటే ఇలా ఆయన విశ్వాసంతోనే తన యొక్క బలహీనన్నింటినీ కూడా విడిచిపెట్టాడు. అదే విధంగా సింహపురంలో ఉన్నటువంటి దానిని చూడాలి, తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన సింహపురంలో ఉన్నాడు. అదే విధంగా ముగ్గురు స్నేహితులైనటువంటి విగ్రాష్, అదే విధంగా సాదే అనేటువంటి వారు కూడా తమ యొక్క విశ్వాసాన్ని బలపరిచేందుకు వారు అగ్నిగుండంలో ప్రవేశించి ఉన్నారు. అదే విధంగా పునీత స్టెఫాను గారు కూడా తన యొక్క ప్రభువుని విశ్వాసాన్ని బలపరిచేందుకు, ఇతరులకు తెలియజేసేందుకు తన యొక్క ప్రాణాన్ని మనగా పెట్టినటువంటి పునీతుడిగా ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని ప్రభు కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. ఆ యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా నువ్వు పునరుద్ధరించుకోగలవు, ఏ విధంగా పెంపొందించుకోగలవు, నువ్వు దేన్ని విడిచిపెట్టగలవు ఈరోజు అని ప్రభు అడుగుతున్నాడు. నువ్వు కూడా నన్ను విడిచిపెడతావా? నీ యొక్క విశ్వాసంతో నా దగ్గరికి రాలేవా అని ప్రభు అంటున్నాడు. కాబట్టి పేతురు చెప్పిన విధంగా మనం కూడా ఆ యొక్క ప్రభు యొక్క ఆ పేతురు మాటలే మనం కూడా పలకాలి మన యొక్క జీవితంలో. ప్రభు కొంతమందికి మనం ఎన్నో అవసరాలు ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క అవసరాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ, ఇదిగో ప్రభువా, నువ్వే మాకు రక్షణ, నువ్వే మాకు జీవము, నువ్వే మాకు దేవుడు, నువ్వే మాకు కరుణామయుడు, వైద్యుడు అని మనము ఆయన చెప్పే పేరు వల్ల మనం సమాధానం ఇచ్చేలా మనకి జీవితాలు మార్చుకుందాం. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి కాపాడుగాక. మనతో ప్రయత్నించి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. ప్రియ విశ్వాసులారా, మూసుకొని ఈ సమయంలో ప్రస్తుడైన ప్రభు వైపు చూస్తూ మన హృదయాలను తెరచి ప్రభుపై లగ్నం చేస్తూ మా అవసరాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. అడగండి నీకు ఇవ్వబడను కలిగిన మాటలు బట్టి నమ్మకంతో ప్రభు నడుపుదాం. మొదటిగా మన కథోలిక క్రీస్తుల కోసం ప్రార్థిద్దాం. మా తండ్రి క్రీస్తులు పరిపాలించినటువంటి ఫ్రాన్సిస్ బాబు గారు, పీఠాల బదులు ఇంకా ఎవరైతే స్వార్థ పరిచయం చేస్తున్నారో వారందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు వారు చేస్తున్న శ్రేష్ఠ కార్యంలో తోడుగా నీడగా ఉంటూ ముందుకు నడిపించాలని ప్రార్థించుకుంటాం. ఆయన వాక్ ప్రపంచ నలుగురులో వ్యాప్తి చేయబడాలని, ప్రకటించబడాలని ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రభు సమక్షం ఉంచుకుంటూ ప్రార్థన చేద్దాం. జ్ఞానానికి అధిపతి ఆ దేవుడు పరిపాలకులు సంస్కృత జ్ఞానం ఇవ్వాలని, ప్రజలను న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పరిపాలించటకు పాలకులకు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. వాటితో బాధతో అనేక సంస్థలు ఉన్న వారందరి కోసం ప్రార్థన చేద్దాం. పరమ వైద్యులు వారందరినీ కూడా తాకి స్వస్థత చేకూర్చాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రభువును సమర్పిస్తుందాం. మన కుటుంబాలను, మన బిడ్డలను, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువును సమర్పిస్తుందాం. ఈనాటి మొదటి పట్టణంలో యెహోషువకు నేను మా కుటుంబం యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్నాం, దేవుని మాత్రమే ఆరాధిస్తున్నాం, విశ్వసిస్తామని రీతిగా నీవు నేను కూడా
జీవముల యేసయ్య మాత్రమే విశ్వసించలాగా ఆయన తప్ప ఈ లోకంలో మనకు ఎవరు కూడా సమానం కాదు. ఆయన యొక్క సర్వస్వం సకలం ఆయనే ప్రార్థన చేద్దాం. ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎంతో మంది కూడా యేసయ్య మాటలు తృణీకరించి విడలిపోయారు. కథోలిక విశ్వాసాన్ని విడలిపోతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. నీవు నేను కూడా ప్రభువును కాలం అంటి పెట్టుకునే వారిగా మనం దీవించి ఆహ్వానించాలి. కడ వరకు విశ్వాస పోరాటంలో వెనుకంజ వేయకుండా వెనుదిరగకుండా ప్రభువును అంటి పెట్టుకునే వరములను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈ మనములన్నింటి మనాదుల యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొస్తున్నాము. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడికి అంగీకారంగా ప్రార్థించడము. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయం అందరి లక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన లక్షణముతో దత్తత చేసుకున్న నీకు ఒక ప్రజలు సంపాదించుకుంటుంది. కావున మా మీద కనికరించి నీ క్రీస్తులకు ఐక్యము శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించుకున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. బలదేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా భగవంతిత సర్వశక్తి గణిత సర్వేశ్వర, నీకు ఎల్లప్పుడూ యెహోవా నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్య మరియమ్మ నుండి ఉద్భవింపచిత్తయించు. శిలువ మీద వేదన నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానం నుండి మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోకదళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎత్తనగా. Hosanna.
పరిశుద్ధుడు మీరు పరిశుద్ధుడు. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉండై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచని పాల్గొంటున్నాము. దీనివలన ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. వారు పాపులను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకు మీకు కృతజ్ఞతావందనములు చెప్పి రుచి స్తుతించి శిశువులకిచ్చుచు మీరందరూ దీన్ని తీసుకొని పూజింతురు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవం పొందించిన శ్రీ యేసువా అభివందనం. భోజనానంతరం ఆత్మనందుకు మరణకు వందనములు చెప్పి స్తుతించి శిశువులకి శుశ్రూషించని మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై చింతపడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, నా జ్ఞాపకార్థం చేయుడు. రక్షణమిచ్చిన శ్రీ యేసువా శుభవందనం. ఇది విశ్వాస రహస్యము. ఓ యేసువా లోకరక్షకా, మీ మరణమును మేము తాళము చాటెదము, మీ రాకడై వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసులో ఈ అపముల రక్షణ పాత్రను నీకు సమర్పిస్తున్నాను. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీ వందనములు తెప్పిస్తున్నాను. క్రీస్తు శరీర రక్తమునందు పాలి వారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఒకటిగా ఐక్యపరచమని ప్రతిపాదిస్తున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతా రప్పించిన మీ శిశువును జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగత్ గురువులు, మా గారి వారి పిడాక గురువులందరూ పాటు మమ్మను నీ ప్రేమ పరిపూరించి ఉత్థానం నిమిత్తం చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కార్యక్రమం చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకుని వారిని ప్రకాశం చేర్చుకొని మా అందరిపై దయచూపి దేవుని కనితలే మరి మాకు ఆమె జోజప్ప గారితో పునీత అపోస్తులతో ఆల్రెడీ సేవ చేసిన జ్ఞానం అందరితో మాకు నిత్యజీవం భాగంగా ఇచ్చి అప్పుడు వారు కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచును. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
అయితే కథోలిక విశ్వాసం నుంచి బయటకుతున్నారు. దివ్య పూజారి ఈ నడి పూజలో జరుగుతున్న హర్షం అర్థం కాక అర్థరహితంగా భావిస్తూ విశ్వాసాన్ని వైద్యులకు వేరే సంఘాలకు కుటుంబాలను తీసుకున్నారు. వారిని జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాసాన్ని బలపరచాలని ప్రార్థన చేద్దాం. ఇలాంటి స్వార్థపరంలో ప్రబడినట్టుగా మీరు నన్ను నా నుండి వైదొలిగిపోతారా అని ఈశ్వరుడు నా ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాను, నీవు నిత్య జీవం మాటలు కావాలను, నీవు దేవుని పవిత్ర మూర్తిని నేను సూచిస్తున్నామని ఆ విశ్వాసం ప్రకటన చేశారు. కనుక మనం కూడా ప్రభువా, నీవు మా ఆధారం, నీవు మాకు సర్వస్వం, నీవే మాకు జీవాహారం, నీవు లేకుండా మా జీవితం లేదు అని పూర్తిగా ప్రభువులను సమర్పించుకుంటా. ప్రభు దేవుని ప్రార్థన ద్వారా ఆయన మన కుటుంబాలను మన బిడ్డలను సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. ఇదిగో సర్వేశ్వరుడు పిల్ల, ఇదిగో లోక ఆత్మను కలిగించుతారు. ఈ గొర్రె పిల్లలకు పిలువబడిన వీరందరూ ధన్యులు. Bye.
నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు వ్యక్తి జీవం పొందను, నేను అతనిని అంతిమ దినమున తీర్పుదును అని ప్రభువు విడుచున్నాడు.
చేతుల జోడించి తన మూసుకొని చివరి ప్రార్థన ఏకీభవిద్దాం. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యములను పరిపూర్తి చేయు. మాకు పరిపూర్ణత నొసగము. మమ్ము సదా రక్షించు కాపాడు. అప్పుడు అన్ని విషయాలలో మేము నీకు ప్రీతి పాత్రులుగా జీవించగలుగుతాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీకు దీవించి ఆశీర్వదించుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మనమందరము స్తుతి గాన